రావాలి అనుకునే వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీసా రానే వచ్చింది. అదేనండి, యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా. ఇక్కడ నుండి లక్షలు ఖర్చు పెట్టి యూకేకి వచ్చి చదువుకొని జాబ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1.5 to 2 lakhs ఉంటే యూకేకి వచ్చి జాబ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ నా ఛానల్లో యూకేకి సంబంధించిన జాబ్స్, వీసా అండ్ స్టడీ గురించి పోస్ట్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. అసలు ఏంటి ఈ వీసా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఇది ఆల్రెడీ కొన్ని కంట్రీస్కి ఎప్పటి నుండో ఉందండి. రీసెంట్గా మన ఇండియాని కూడా యాడ్ చేశారు. సో ఈ వీసా కింద మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉండి అండ్ ఎక్స్పీరియన్స్, దానికి రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ వీసాకి అప్లై చేసుకొని యూకేకి రావచ్చు. ఈ వీసా మే 2021లో అనౌన్స్ చేశారు. ఇది ఎప్పటి నుండో కొన్ని కంట్రీస్కి ఆల్రెడీ ఉంది, బట్ మన ఇండియా మాత్రం ఆ కేటగిరీ కింద లేదు. రీసెంట్గా ఇండియాని కూడా ఆ లిస్ట్లో చేర్చారు. నెక్స్ట్ ఇయర్ 2022 ఏప్రిల్ నుండి ఈ వీసా అమల్లోకి వస్తుంది ఇండియన్ యూత్ ప్రొఫెషనల్స్కి. అసలు ఏంటి ఈ వీసా రూల్స్ ఏంటి? ఎందుకు ఇప్పుడు ఈ వీసా లాంచ్ చేశారు? యూత్ మొబిలిటీ వీసా అంటే ఏంటి? ఎందుకు ఇండియన్స్ కోసం ఈ వీసా అనౌన్స్? ఈ వీసాకి కావాల్సిన క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఎన్ని సంవత్సరాలు ఈ వీసా ఉంటుంది? ఈ వీసాతోని ఫ్యామిలీని యూకేకి తీసుకొని రావచ్చా లేదా? అసలు ఎన్ని వీసాలు ఇస్తున్నారు ఇండియన్స్కి? ఈ వీసాలో ఉన్నప్పుడు వేరే కంపెనీకి మారవచ్చు. అసలు ఈ వీసా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ది బెస్ట్ ఆపర్చునిటీ. మనకి యూఎస్లో H1B వీసాకి ఎలా అప్లై చేసుకుంటామో సేమ్ ఆల్మోస్ట్ అదే ప్రాసెస్లో యూకే కూడా అనౌన్స్ చేసింది. యూత్ మొబిలిటీ వీసా అంటే ఏంటి అసలు? ఈ వీసా మీరు ఎలాంటి జాబ్ ఆఫర్ లేకున్నా యూకేకి వచ్చి జాబ్ చేసుకోవచ్చు. ఎలాంటి మీకు జాబ్ ఆఫర్ లేకున్నా ఈ వీసాకి అప్లై చేసుకొని డైరెక్ట్ యూకేకి వచ్చి జాబ్ సెర్చ్ చేసుకొని మీరు జాబ్ చేసుకోవచ్చు. సో దీనికి స్పాన్సర్షిప్ అవసరం లేదు. ఎందుకు ఈ వీసాని అనౌన్స్ చేశారు? ఇప్పుడు ఆల్రెడీ ఈ వీసా కొన్ని కంట్రీస్కి ఉందండి. రీసెంట్గా మన యూకేని కూడా ఆ లిస్ట్లో చేర్చారు. పీపుల్ని డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న టాలెంట్ పీపుల్స్కి వీసాలు ఆఫర్ చేసి యూకేకి తెచ్చుకొని వాళ్ళతో వర్క్ చేయించుకొని యూకేని డెవలప్మెంట్ చేసుకుందామని. సో దీని ముఖ్య అసలు ఈ వీసాకి ఎలిజిబిలిటీ ఏంటి, కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? మెయిన్ ఫస్ట్ పాయింట్, ఇండియన్ నేషనాలిటీ అయి ఉండాలి. సో ఏజ్ 18 నుండి 30 years బిట్వీన్ అయి ఉండాలి. 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఎవరైనా వీసాకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. కంపల్సరీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, అయితే బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ దానికి ఇన్ కేస్ ఒకవేళ మీరు ఆ క్వాలిఫికేషన్ లేకుంటే దానికి రిలేటెడ్గా ఒక ఎక్స్పీరియన్స్ అని ఉండాలి. లైక్ 3 years 4 years ఎక్స్పీరియన్స్ అయిన ఉండాలి. ఒకవేళ మీరు ఇంటర్ కానీ డిప్లొమా చేసి ఉంటే సో దానికి ఈక్వాలిటీగా ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే సో ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఫైనాన్స్ స్టెబిలిటీ అండి. మీరు ఆ వీసా నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఈ వీసా ఇచ్చేది వితౌట్ జాబ్తో ఇస్తున్నారు. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్, వాటి ఖర్చులు ఉంటాయి. ఆ ఎక్స్పెన్సెస్ స్టెబిలిటీ చేసుకునే కెపాసిటీ అయి ఉండాలి. వీసా ఎన్ని ఇయర్స్ ఉందో అంతకాలం. సపోజ్ 1 year 2 year కానీ 3 years కానీ ఆ వీసా ఉంటే 2-3 years వరకు ఒకవేళ మీకు జాబ్ వచ్చినా రాకున్నా ఆ వీసా ఉన్నంతకాలం మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటే సో దీనికి ఎలిజిబిలిటీ అండి. సో మెయిన్ చెప్పాను కదా, ఇవండి దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్. యాక్చువల్లీ ఈ వీసా ఎంతకాలం ఇస్తారు? ఇప్పుడున్న సోర్స్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం, గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రకారం 2 years వరకు ఈ వీసా ఇస్తారండి. సో మేబీ తర్వాత ఎక్స్టెండ్ అవుతుంది కాదనేది ఫర్దర్గా వాళ్ళ అనౌన్స్మెంట్ అండ్ యూకే ఇండియా వాళ్ళ రిలేషన్ బట్టి సో డిసైడ్ అవుతుంది. ప్రజెంట్ అయితే 2 years వరకు ఇస్తున్నారు ఈ వీసా. ఈ వీసా అయిపోయిన తర్వాత సపోజ్ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీసా 2 years వరకే ఇస్తున్నారు. ఈ వీసా అయిపోయిన తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చా లేదా? ఈ వీసాకి అయితే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్స్టెండ్కి అయితే ఛాన్స్ లేదండి. ప్రజెంట్ అయితే 2 years వరకే ఇస్తున్నారు. మేబీ తర్వాత ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా మారుస్తారేమో తెలియదు. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 2 years వరకే ఇస్తున్నారు. ఒకవేళ ఈ 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ ఈ 2 yearsలో ఉన్నప్పుడు మీకైతే 2 years తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవడానికి లేదు. ఇన్ కేసు ఇక్కడ ఈ 2 yearsలో ఉన్నప్పుడు ఏదైనా స్కిల్డ్ వర్కర్ వీసా అంటే ఏదైనా కంపెనీలో స్పాన్సర్షిప్ దొరికే జాబ్ దొరికిందనుకో, ఆ కంపెనీ వాడు మీకు స్పాన్సర్ చేస్తే మీరు యూకేలో ఉండి
ఆ కంపెనీకి షిఫ్ట్ అవ్వచ్చు అండ్ వీసా కన్వర్ట్ కూడా అవ్వచ్చు. మీరు ఇండియా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరు స్కిల్డ్ వర్కర్ కింద జాబ్ వస్తే ఏదైనా కంపెనీ మీకు స్పాన్సర్ చేస్తే విత్ ఇన్ యూకేలో ఉండి మీరు ఆ వీసా కేటగిరీ కింద షిఫ్ట్ అవ్వచ్చు అండ్ ఆ కంపెనీలో జాబ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇయర్లీ ఇండియన్ నేషనాలిటీస్కి 3000 వీసాలు ఇస్తున్నారు. కేవలం 3000 వీసాలే ఇస్తున్నారండి. సో మేబీ ఎక్స్టెండ్ అవుతుందా కాదనేది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తుంది. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఓన్లీ 3000 వీసాలు మాత్రం ఇస్తున్నారు. ఫర్ ఈ ఇయర్ 3000 వీసాలు ఇస్తున్నారండి. ఇంకోటి మెయిన్ పాయింట్ అండి, ఈ వీసాకి అప్లై చేసిన వాళ్ళు ఫ్యామిలీని యూకేకి తెచ్చుకోవడానికి ఛాన్స్ లేదు. ఈ వీసా ఓన్లీ ఒక్క పర్సన్కేనండి. ఒకవేళ మీ ఫ్యామిలీ, ఒకవేళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఈ వీసాకి అప్లై చేసుకొని రావాలండి. కేవలం ఒక్క పర్సన్కి మాత్రమే ఎలిజిబిలిటీ. ఒకవేళ మీరు ఈ వీసాకి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ వీసా అప్రూవ్ అయితే ఓన్లీ ఆ పర్సన్ మాత్రమే యూకేకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరైనా వేరే పర్సన్ ఈ వీసాతోని మీరు యూకేకి రావడానికి ఛాన్స్ లేదు. వీసా ఎలా ప్రాసెస్ చేస్తారంటే యాక్చువల్గా ఇయర్లీ 3000 వీసాలు ఇస్తున్నారు. సో సపోజ్ ఒకవేళ 30,000 పీపుల్ ఒకవేళ అప్లై చేసి ఉంటే సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది లాటరీ ప్రకారం వాళ్ళు తీస్తారు. మీకున్న ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని సో వాళ్ళు ఎంతమంది ఆ ఇయర్ అప్లై చేశారో వాళ్ళందరి దాంట్లో 3000 వీసాలు తీస్తారండి. సో ఇది కంప్లీట్గా లాటరీ బేస్డ్ సిస్టమ్. సేమ్ ఈ లాటరీ సిస్టమ్ యూఎస్లో కూడా ఉంది. H1B వీసా అప్లై చేసుకున్న వాళ్ళకు ఆల్రెడీ H1B వీసా అప్లై చేసుకున్న వాళ్ళకి సో ఒక ఐడియా ఉంటుంది ఈ వీసా ప్రాసెస్ ఏంటో. సో కంప్లీట్గా ఇది లాటరీ బేస్డ్ సిస్టమ్ అండి. ఇప్పుడున్న సోర్స్ ప్రకారం అయితే కేవలం 3000 వీసాలు ఇస్తున్నారండి ఇండియన్స్కి. లక్షలు ఖర్చు పెట్టి యూకేకి రావాలనుకోవడం కంటే సో ఇది చాలా బెటర్ ఆప్షన్ అండి. అప్లై చేసుకోండి. సో ఫస్ట్ అయితే మీరు డాక్యుమెంట్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయో చెప్పాను కదా, సో అన్నీ గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. వీసా ఆల్మోస్ట్ 2022 ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. సో మీరు అప్లై చేసుకోండి అండ్ మేబీ మీకు ఒకవేళ వీసా అప్రూవ్ అయితే సో మీరు చాలా లక్కీ. 2 years వరకు వర్క్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి. ఈజీ ఛాన్స్ అండి. ఏదైనా కంపెనీలో మీరు స్పాన్సర్షిప్ చేసే కంపెనీలో జాబ్ తెచ్చుకోవడానికి చాలా ఈజీ. సో గెట్ రెడీ గైస్. సో ఆల్మోస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో యూకే వీసాలు అండ్ స్టడీ అండ్ జాబ్స్ గురించి పోస్ట్ చేస్తుంటాను. మీ యూకేలో బ్రెగ్జిట్ తర్వాత జాబ్స్ అయితే చాలా ఉన్నాయండి. యూకేలో ఉండే కాదు, అవుట్ సైడ్ నుండి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ డ్రైవర్స్కే వీసాలు ఇచ్చి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ డ్రైవర్స్ ఎంత షార్టేజ్ ఉందంటే ఆల్మోస్ట్ ఈవెన్ మా కంపెనీల్లో కూడా మా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే డ్రైవర్ షార్టేజ్ వల్ల మాకు కంటైనర్స్ దొరకట్లేదు. చూడండి ఎంత షార్టేజ్ ఉందో. ఇంకా యూకే గవర్నమెంట్ కూడా కొన్ని కంట్రీస్కి యూకే గవర్నమెంట్ కూడా డ్రైవర్స్కి వీసాలు ఇచ్చి డ్రైవర్స్ని తెచ్చుకుంటుందండి. అంత షార్టేజ్ ఉంది ఇక్కడ. చాలా జాబ్స్ ఉన్నాయి. ఓన్లీ డ్రైవర్సే కాదు, చాలా డిఫరెంట్ హెల్త్ కేర్ సెక్టర్ కానీ, ఫైనాన్షియల్ సెక్టర్ కానీ, సో ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ చాలా జాబ్స్ ఉన్నాయి. సో మీరు యూకేలో ఉండి జాబ్ అప్లై చేసుకునే అవసరం లేదు. సో అవుట్ సైడ్ యూకే కానీ మీరు వేరే కంట్రీలో ఉన్నా కానీ, ఇండియాలో ఉన్నా కానీ మీకు జాబ్స్ ట్రై చేయండి. ఇప్పుడైతే చాలా కంపెనీస్ అయితే స్పాన్సర్ చేస్తున్నాయి. నాకు తెలిసిన ఫ్రెండ్సే చాలా కంపెనీస్లలో జాబ్స్ వచ్చింది విత్ స్పాన్సర్షిప్తోనండి. సో బెస్ట్ టైం ఇది. ఆల్మోస్ట్ అయితే ఈ వీసా గురించి అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేశాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్